నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు మురళి గారు? మేము మిమ్మల్ని అడగాలి. నేను బాగున్నాను. మీ అబ్బాయి గాని, మీరు గాని, మీ ఆరోగ్యం గాని యెస్. ఎన్ని రోజులైంది? ఇప్పుడే మొదలు. జూలై 1వ అదే, తారీఖు అదే. నుంచే మళ్ళీ ప్రొఫెషనల్‌గా స్టార్ట్ చేస్తున్నాం. మరొక్కసారి మీ సమయాన్ని కూడా ఇస్తున్నందుకు ధన్యవాదాలు. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. సో మరి రకరకాలు ఇక మైత్రేయ ముహూర్తం గురించి కూడా మనం ఇకపై కూడా ఇంకొంచెం రెగ్యులర్‌గా అవును. ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాము. తప్పకుండా. అయితే ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మురళి గారు. సంతోషం తల్లి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభ ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు. సో మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, ఇంకా ఎన్నెన్నో స్పెషల్ డేస్ కు సంబంధించింది కానీ, అద్భుతమైనటువంటి వీడియోలు ఇంకా ఇంకా ఎన్నెన్నో కూడా మనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన మైత్రేయ సబ్స్క్రైబర్స్ వస్తుందా? 7వ తారీఖు ఉంది. ఓహ్! 7వ ఇక ఆ తారీఖు. సమయం అదంతా మనం వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అయితే ముందుగా తొలి ఏకాదశి గురించి. అయితే ఏకాదశులు అన్నిట్లకంటే కూడా తొలి ఏకాదశికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. మరి ఆదివారంతో వస్తున్నటువంటి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి? చక్కటి రెమెడీస్‌ని కూడా చెప్తూ ఉంటారు మీరు. ఏకాదశికి ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఇత్యాది విషయాలు మీ ద్వారా. తప్పకుండా అమ్మా. రెమెడీస్ అనేటువంటివి ఎప్పటికీ కొన్ని లక్షల రెమెడీస్ అనేటువంటివి ఉన్నవి. కానీ ఎవరి జాతక రీత్యా వారి వారి లగ్నాన్ని బేస్ చేసుకొని, వారి యొక్క నక్షత్రం గాని దాన్ని బట్టి నడిచేటువంటి దశ, అంతర్దశలను బేస్ చేసుకొని ఏ రెమెడీ అయితే చేస్తే వారికి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ రెమెడీ అనేటువంటిది. బట్ ఇక రెమెడీలు అనేటువంటివి ఉన్నవి అని చెప్పి మనం చేస్తే కొన్ని మనకు సెట్ అయితవి, కొన్ని సెట్ కావు. ఇదే మైత్రేయ ముహూర్తం గాని, ఇంకా వేరే రెమెడీస్ కొందరికి ఫలించలేదు. అది కూడా నేను చెప్తున్నా. ఎందుకు అనేటువంటిది వారు నాకు కాల్ చేశారు, మాట్లాడే వారితోటి. కనుక మైత్రేయం కూడా ఫలించని వాళ్ళు ఉన్నారా? ఎందుకు అనేది అది మైత్రేయ ముహూర్తం వీడియోలో నేను చెప్తా. అది చెప్తారు. ఎందుకు అనేది చెప్తా. వివరణ ఎట్లా ఉంటుంది. అనేది చెప్తా. ఇక ఇందులో సస్పెన్స్ ఏమున్నది, వారు ఒక్కటే సమయానికి 10 మందికి అమౌంట్ సెండ్ కొట్టారు. ఆహా. ఒకటే సమయానికి. మీరు ఒక్కళ్ళకే ఇప్పుడు పంపించండి అని చెప్తున్నారు ఒక్కరికి పంపండి కాన్సంట్రేటెడ్ గా. యా. వీరు 2 లక్షలు, వీరు 50,000, వీరందరి పేర్లు రాసుకొని అందరికి మనిషికి ఒక రూపాయి, ₹10 పంపిస్తే ఏందన్నట్టు అది. సిన్సియారిటీ లేదు అందులో. సో ఇలాంటివి కొన్ని మిస్టేక్స్ ఇంకా ఉన్నవి కొన్ని. అది మనం అందులో చెప్దాం. అయితే మనకు ఇక్కడ రెమెడీస్ అనేటువంటి చాలా ఉంటవి. సో ఈ యొక్క మన 2 లక్షలు అప్పుంటే ₹1 పంపించారా? వాళ్ళు పంపిస్తే నేను పరేషాన్ అయ్యా. అయ్యో. సో మనకు ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటిది మనకు ఎట్లాగూ నెలలో 2 వస్తూనే ఉంటవి. సంవత్సరం పొడుగుతా కూడా 24 ఏకాదశులు. ఏదైతే అధిక మాసం వస్తుందో ఆ సందర్భంలో 2 ఎక్కువగా కూడా రావడము. సో ఈ తొలి ఏకాదశి అనేటువంటిది ఆషాఢ మాసంలో జరిపేటువంటి ఏకాదశి ఏమిటి అంటే, విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళేటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో ముహూర్తాలు ఉండవు మనకు. ముహూర్తాలు కూడా ఎందుకు ఉండవు అనేటువంటిది ఏది గృహప్రవేశం కానీ ఇంకా వగేరా. అవును, గృహప్రవేశం, ఉపనయనాలు మాత్రం అసలు ఉండవు. మిగతా శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ ముహూర్తాలు అయితే ఉంటాయి కదా. సో ఈ సందర్భంలో మనము ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. స్వామివారిని ఎక్కువగా కూడా వేడుకోవాలి. ఇప్పుడు మనకి ఏ విధంగానైతే 24 అవర్స్, 1 డే, అదేవిధంగా ఈ యొక్క 1 మంత్ ఉంటుందో, వారికి ఉత్తరాయణము, దక్షిణాయనము అంతా ఉదయము సాయంకాలం లాగానే అంతే. కనుక ఇప్పుడు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నాడు గాఢ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామివారు సో తిరిగి మళ్ళా కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు స్వామివారు మేల్కోవడం. అంటే మన ఆషాఢం నుంచి శ్రావణము 1 నెల, మళ్ళీ ఈ శ్రావణం టు భాద్రపద మాసం 2వ నెల, భాద్రపద మాసం నుండి మనకు ఆశ్వాయుజ మాసము 3వ నెల, ఆశ్వాయుజ మాసం తర్వాత మనకు వచ్చేటువంటిది కార్తీక మాసం. సో సుమారుగా కూడా ఒక 3 నెలలు స్వామివారు నిద్రలో ఉండేటువంటి సందర్భాలలో ఈ తొలి ఏకాదశి రోజు నుండే ప్రారంభం కనుక ఈ తొలి ఏకాదశి రోజు నాడు స్వామివారికి మనము సేవ చేసుకోవాలి. సేవ అంటే ఏమిటి? శ్రీరాముల వారికి సంబంధించినటువంటి దేవాలయం కానీ, లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయం కానీ, వైష్ణవ ఆలయాలలో
దేవాలయం క్లోజ్ చేసిన తర్వాత గుడి అంటే 11:30, 11, 12 ఈ ప్రాంతంలో దేవాలయం క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ అవును. సందర్భంలో ఆ దేవాలయంలో ఉండేటువంటి నిర్మాల్యం గాని, లేదా అక్కడ ఉండేటువంటి నవగ్రహాల వద్ద గాని శుభ్రపరచాలంటారా? అంతా కూడా శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ఎందుకంటే అక్కడ మీరు మాత్రమే ఉంటారు, ఎవరు ఉండరు. ఆ. సో మంచి మనసుతో మొత్తము శుభ్రపరిచి చక్కటి దీపాన్ని వెలిగించాలి. ఆ సమయంలో ఎవరు ఉండరు ఇక. ఆ. సో ఆ యొక్క వాచ్మెన్ లేదా ఇంకెవరైతే ఉంటారో వారితో మాట్లాడి ఒక 41 రోజులు నేను వస్తాను. అది ఈ ఏకాదశి నుండి ప్రారంభం. రైట్. 41 లేదా మీరు 108 రోజులు వెళ్తారా? రోజు వెళ్ళండి. ఆ సమయంలో చక్కగా కూడా దేవాలయంలో బయట ఉండేటువంటి సామాన్లో లేదా ఇంకేమైనా వస్తువులున్నా కడిగేసి చక్కగా. పూజలో వాడేటువంటి ఆ యొక్క సామాన్లు ఏమున్నా అవన్నీ క్లీన్ చేసేసి చక్కగా కూడా గుడి కూడా ఊడ్చి తుడిచి చక్కగా కూడా తడిగుడ్డ పెట్టి రండి. ఇదొకటి చాలా బాగుంది, మనసుకి హత్తుకునేలా ఉంది. 100% బాగుంటుంది. అండ్ ఎంత చక్కగా పనిచేస్తుందో ఈ రెమెడీ అనేది. ఎందుకంటే ఏది వద్దిగా మీకు అవును, ఏమొద్దు ఇప్పుడు ఇంకా. ఇది చెయ్యండి అది చెయ్యండి అనేటువంటిది పక్కన పెడితే ఇది ఆస్ట్రాలజీలో ఇది ఒక అంటే టైప్ ఆఫ్ వర్షన్ రెమెడీ. ఇది అంటే చెయ్యాలి, ఇది నమ్మకంగా చేయాలి. నిజంగా నేను చెప్తున్న తల్లి, సుమారుగా ఒక 6 నుంచి 9 నెలలు అనుకుంటా ఒక తల్లి 40+ ఉంటుంది. తను రోజు దేవాలయానికి వచ్చి దేవాలయంలో గర్భగుళ్ళు అంటే ఈశ్వరుని గర్భగుడిలో అందరూ వెళ్ళి క్లీన్ చేస్తారు. సో గర్భగుడికి వెళ్ళి మొత్తము క్లీన్ చేసి అమ్మవారు పక్కన ఉంటుంది. అమ్మవారిని అంతా అంటే జనరల్గా కింద అంతా తుడిచేసి మొత్తం నీట్గా చేసి గుడి అంతా తుడిచిపోతూ ఉండేది. 8 నెలలు 9 నెలలు చూసారు సంతానం కోసం. బాబా ఆమెకు పుత్రిక జన్మించింది. బాబా ఎంతటి అంటే అంటే వెంటనే. సో ఒక 1 ఇయర్ అట్లా కష్టపడింది. ఆ 1 ఇయర్లో ఎప్పుడు ఎవ్వరి మీదకి కసురుకోవడం కానీ కోప్పడడం కానీ చూడలేదా? అంటే చిరాగ్గా మాట్లాడడం కానీ ఎంత ఓపికగా మాట్లాడదంటే అంత ఓపికగా మాట్లాడేది. ఎంత తపస్సు చేస్తే అంతటి ఓపిక ఫలం వస్తుంది. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఎవరైనా ఎవరితోనైనా కూడా మనం ఎంతో ప్రేమతో ఎంతో ఓపికగా మాట్లాడాలి అంటే మనకు అంతటి అనుగ్రహం అమ్మవారే ఇచ్చేది తల్లే. కనుక మీరు ఎన్ని గంటలు కూర్చొని తపస్సు చేస్తే మీకు అంత ఓపిక వస్తుందో అలాంటిది అమ్మవారికి సేవ చేస్తే దేవాలయాన్ని శుభ్రపరచడం వల్ల అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చేసేటువంటి ఈ యొక్క క్లీనింగ్ సెక్షన్లో అంతటి ఓపిక అనేటువంటిది మీకు వస్తుంది. రైట్. ఇక ఈ రెమెడీలు చేసి విసిగిపోయాము మేము, అసలు రెమెడీలు చెప్పేస్తున్నారు, లేకపోతే ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, అన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఓకే, ఇవన్నీ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇవన్నీ ఈ థాట్ ప్రాసెస్లో కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఇలా స్వామివారి మందిరాన్ని క్లీన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. 100% పని చేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొక విషయం ఏం జరిగింది అంటే గమ్మత్తు, ఈమెకు తోడు ఇట్లా వచ్చిన తర్వాత ఈమెకు తోడు ఒక 2 తెచ్చుకుంది. వారు అదే విధంగా సేవ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కొబ్బరి పీచున్నా పోయి తీయడము, లేదా ఎక్కడన్నా అంటే గుడిని నీట్గా ఉంచాలి. వీరి కాన్సెప్ట్ ఒకటే. ఇంట్లో పని చేసుకున్నామా 10 వరకు దేవాలయానికి వస్తారు, 10, 10:30 వరకు. ఈ ఒక 2 గంటలు అనద్దు చచ్చిపోతారు. ఇక అంత క్లీనింగ్ చేసి పెడతారు. మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు దగదగ మెరిచిపోతుంది. ఏంది ఇది అనుకున్నా. ఒకసారి వ్రతానికి ఇంటికి పిలవడం జరిగింది. నన్ను వెళ్ళిన వాళ్ళే, అందులో ఒక అమ్మ, వాళ్ళ కూతురు అమెరికాలో జాబు. నేను షాక్ పోయి ఏమిస్తారు జనరల్గా ఉన్న విషయం చెప్తున్నా. సరే తీ పాప ఇంత సేవ చేసుకుంటది కదా పోయి అంటే ఇది జరిగింది సుమారుగా 2016-17 విషయం అని చెప్పుడు కాదు. వీళ్ళు ఏమి ఇస్తారులేండి జనరల్గా అనుకున్నా. సరే పోయి అయితే చేద్దాం, పాపం దేవునికి అయితే సేవ చేస్తుంది కదా. నేను పోయి వాళ్ళ ఇంట్లో చెప్పుదా ఎలాంటి ఇంత అంత అని చెప్పి అడగకుండా నేను వెళ్ళేసరికి వాళ్ళ కూతురు అమెరికా, 2 కూతుర్లు ఆమెకు. ఒకళ్ళు డాక్టర్ చదువుతున్నారు, ఒకరు అమెరికాలో సాఫ్ట్వేర్. వాళ్ళ అల్లుడు అంటే పెద్ద ఆమెకు వివాహం జరిగింది. అల్లుడు మంచిగా గట్టిగానే ఉన్నాడు. అనుకున్నాను అంటే ఆమెకు అవసరం లేదు వచ్చి చేయడం. ఎంత సింపుల్ గా ఉన్నారు, ఎంత చక్కగా స్వామి పట్ల పూనికతో ఉన్నారు. అద్భుతం. అంతటి భావనతో మనం ఉండాలని నా కోరిక, అంతే తప్పించి చెప్పడానికి వేరే ఏది లేదు. పచ్చకర్పూరం అంటే స్వామి వారికి ఎంతో ప్రీతి. పచ్చకర్పూరము, అదే విధంగా లవంగాలు,
ఇలాచి ఈ మూడింటిని కూడా ఒక 100 గ్రామ్ 100 గ్రామ్ 100 గ్రామ్ చక్కగా కూడా జోకించి మంచిగా ఒక క్లాత్‌లో వేసేసి అది పసుపు రంగు గాని, ఎరుపు రంగు క్లాత్‌లో గాని వేసి చక్కగా గూడా ముడివేసేయండి. ముడివేసి స్వామివారి పాదాల దగ్గర అర్పించండది. అర్పించేసి చక్కగా అర్చనాది కార్యక్రమాలు చేసుకొని తులసి మాలను సమర్పించండి. ఈ తొలి ఏకాదశి రోజు. మౌన వ్రతాన్ని పాటించండి. మనకు ఉపవాసం అనగానే ఏదో అన్నం తినకుండా ఉండేసి అందరి మీద అరవడం గాని, గోల చేయడం గాని ఇది గాదు. మౌన వ్రతము అనేటువంటిది చాలా అవసరము. భగవంతుని దగ్గరగా ఉండాలి. మీరు భుజించినా, భుజించకున్నా మౌన వ్రతాన్ని పాటించండి. ఈ రోజు నాడు అంటే మీ శక్తి కొలది. టాబ్లెట్స్ వేసుకున్నదుంది. మీది అంటే మీ వయసు సహకరిస్తలేదు. చేసుకో. కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది అంతే. మౌనం అయితే మనం మౌన వ్రతం అయితే చేయొచ్చు కదా, మౌనంగా అయితే ఉండగలం కదా. ఖచ్చితంగా కూడా. కనుక 100% తొలి ఏకాదశి రోజు మనకు ఈ యొక్క రైతన్నలకు సంబంధించి గాని, ఆ యొక్క రైతులకు సంబంధించినటువంటి సందర్భాలలో కొంత పల్లెటూర్లలో ఒక సందడి వాతావరణము. ఈ రోజు నాడు అంటే నిజంగా లాస్ట్ టైం కూడా నేను చెప్పా మన ఛానల్లో, మరలా ఇక్కడ చెప్తున్నాను. సో ఈ యొక్క ఏకాదశి తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించింది. అంటే 2 ప్రాంతాల విధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వారు ఏమిటంటే ఈ రోజు నాడు పిండి వంటలు చేయాలి అనేటువంటి ఆలోచనతో పిండి వంటలు చేసుకుంటారు. ఆ విధంగా చేసుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు నాడు కుదిరితే మీ ఇంట్లో ఖచ్చితంగా పాలతో ఉండేటువంటి అంటే మామూలుగా పాలతో చేసేటువంటి నైవేద్యం ఏదైనా అమ్మవారికి సమర్పించండి. ఊరికి ఎంతసేపు అయ్యగారి గురించే మాట్లాడుకున్నాం కానీ ఆ యొక్క ఈ సిరిలేని హరి గాని, హరి లేని సిరి గాని ఎక్కడి నుంచి రాదు కనుక లక్ష్మీదేవికి కూడా కొంతమేర పాలను గాని, పాలతో చేసినటువంటి ఏదైనా ఒక నైవేద్యం చేసి పెట్టండి. మంచి ఫలితం. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ తొలి ఏకాదశికి పిండి వంటలు వండుకున్నారు కానీ తినకండి, మర్నాడు తినొచ్చు పారణ సమయంలో. ఎందుకంటే ఏకాదశి అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సో ఖచ్చితంగా చేసుకుని ఆ స్వామి యొక్క కృపని పరిపూర్ణంగా పొంది ఆయురారోగ్యం కోసం ఇది చేసేటటువంటి ఏకాదశి అంటేనే అది కదా. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొకసారి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే. మహాదేవ.